కేంద్రంలోని అధికార ఎన్డీఏపై ఉమ్మడి పోరు కోసం జట్టుగా ఏర్పడిన విపక్షాల ఇండియా కూటమికి బీటలు ఏర్పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. మమతా బెనర్జీ ప్రకటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందిస్తూ హస్తం పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లో ఆప్ బరిలోకి దిగనుందని, ఇందుకోసం 40 మంది అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ తయారు చేశామని, సర్వే ఫలితాలు వచ్చిన వెంటనే అభ్యర్థులను ఖరారు చేస్తామంటూ, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో మేము విజయం సాధిస్తామంటూ భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు. कितनी बार कहलाओगे मेरे से? देश में पंजाब बनेगा हीरो। 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13-0। कितनी बार कहलाओगे मेरे से? देश में पंजाब बनेगा हीरो। 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13-0। कितनी बार कहलाओगे मेरे से? సీట్ల సర్దుబాటులో విభేదాలతోనే మమతా బెనర్జీ ఒంటరిగానే పోటీ చేయాలంటూ నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. సీట్ల పంపకాల విషయంలో ఇక కాంగ్రెస్తో తాము సంప్రదింపులు జరపబోమంటూ మమతా బెనర్జీ తెలిపారు. బెంగాల్ వరకు సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, జాతీయ స్థాయిలో పొత్తుపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నామంటూ దీదీ వెల్లడించారు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతోనే ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు వస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. আমি ইন্ডিয়ার অ্যালায়েন্স আমাকে একবার জানিয়েছে দিদি আপনার রাজ্যে যাচ্ছি না, জানাই না। সুতরাং আমার সাথে কোনো সম্পর্ক নেই বাংলার ব্যাপারে। অল ইন্ডিয়ায় কী করবো না করবো আপনার ইলেকশন ভাববো। আমরা সেকুলার পার্টি, আমরা বিজেপিকে হারানোর জন্য যা করার করবো। কিন্তু এখন কোনো চর্চা নেই, মিথ্যে কথা, অ্যাবসলিউটলি রং। মিথ্যেটা আমি বলবো না, বলতে অ্যাবসলিউটলি রং। কোনো কাগজ এটাকে নিয়ে পলিটিক্স করছে, এটা রং। আর একটা কথা বলে দেয়, কাজল শেখকে নিয়ে অনেকে পলিটিক্স করছে। ও তো জেলা পরিষদের সভাধিপতি আছে, আর ওকেও দুটো দায়িত্ব আছে, নাটুকে দুটো। এত মিথ্যে কথা আপনারা কেন বলবেন, কেন লিখবেন? দিদি, শেখ শাহজাহানের বাড়িতে ফের ইডি রেড হলো আজকে। দিদি, জোটে থাকবেন কি? কারো নিজের একার নয়, রিজিওনাল পার্টিগুলো আমরা এক থাকবো। আমরা তো বলেছি 300 সিটে একা লড়াই করুক, রিজিওনাল পার্টি বাদ বাকি সিটে লড়াই করবে, সেখানে ইন্টারফেয়ার করবে না। সেখানে এরা যদি ইন্টারফেয়ার করে তাহলে সেখানে আমরা বুঝবো অন্যরকম। আর కాల్కి তোমার বাড়িতেও রেড হবে। బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలుండగా కాంగ్రెస్కు కేవలం 2 మాత్రమే ఇవ్వాలంటూ టీఎంసీ భావించింది. ఇందుకు హస్తం పార్టీ నిరాకరించినట్లుగా సమాచారం. ఈ విషయమై టీఎంసీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలోనే పొత్తుకు దీదీ సమ్మతించలేదంటూ తెలుస్తోంది. అటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం లేదనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దీదీ లేకుండా విపక్షాల కూటమిని ఊహించుకోలేమంటూ పేర్కొంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇండియా కూటమికి మూలస్తంభం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సాంలో మాట్లాడిన ఆయన బీజేపీని ఓడించేందుకు ఏదైనా చేస్తామంటూ మమత గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ
మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర నెల 30న బీహార్కి చేరుకుంటోంది. అయితే ఇండియా కూటమిలోనే ఉన్నప్పటికీ ఈ యాత్రలో పాల్గొనేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం నితీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. నితీష్ కూటములు మారడం కొత్తేమి కాదు. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీష్ కుమార్ ఎన్డీఏ కాంగ్రెస్ కూటముల్ని వరుసగా మారుతూ వస్తున్నారు. 2022లో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి మహాగఠబంధన్ పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కూటమిని వీడి ఎన్డీఏలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేయడాన్ని తాము ముందే ఊహించామంటూ శివసేన పేర్కొంది. కాంగ్రెస్తో కలిసి దీదీ నడిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయంటూ పేర్కొంది. అయితే మహారాష్ట్రలో మాత్రం ఇండియా కూటమిని పటిష్టంగా ఉంచామంటూ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. మమతా బెనర్జీ బెంగాల్లో సింహంలా పోరాడుతున్నారని, రాష్ట్రం కోసం ఆ పోరాటం ఎంతో ముఖ్యమంటూ తెలిపారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకం ఒక పెద్ద సవాలేనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీపై కాంగ్రెస్ వామపక్షాలు పోరాడుతున్న వేళ సీట్ల పంపకం కాస్త ఇబ్బందికర అంశమేనంటూ తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా దూరంగా ఉంటే మంచిదంటూ పేర్కొన్నారు. ఇండియా కూటమి నుంచి రోజుకొకరు ఇలా తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మరి కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తుందా? అసలు ఏం జరగబోతోంది అనే వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, మొన్న మమత, నిన్న కేజ్రీవాల్, ఈరోజు బీహార్లో పరిస్థితి కూడా చూస్తున్నాం నితీష్. మరి ఏం జరుగుతోంది అసలు ఇండియా కూటమిలో? ప్రధానంగా సమస్య ఎక్కడొస్తుంది? కాంగ్రెస్ ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? సో బీజేపీకి ధీటుగా 2024 సార్వత్రిక ఎన్నికల గెలిపే లక్ష్యంగా ఇండియా కూటమిని విపక్షాలన్నీ ఏర్పాటు చేసుకున్నాయి. ఇండియా కూటమిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందు నడిపిస్తా ఉంది. సో దేశవ్యాప్తంగా దాదాపు 40 ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. చాలా ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. సో అలాంటి తరుణంలో కొన్ని మీటింగ్లు కూడా నిర్వహించుకున్నారు. ఇండియా కూటమి సభ్యులు కలిసి మీటింగ్లు నిర్వహించుకున్నారు. సీట్ల సర్దుబాటు అంశము, పొత్తుల అంశము, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశాలపైన వాళ్ళు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రీసెంట్ గా కన్వీనర్ కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ తరుణంలో కొన్ని ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ఏదైతే పోకడలను వాళ్ళు తప్పుపడుతూ బయటికి వస్తున్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో చాలా గట్టి పార్టీ, అక్కడ స్ట్రాంగ్ గా ఉంది, అధికారంలో ఉంది. అక్కడ దాదాపు 43 మంది ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో మేజర్ గా 25 స్థానాలు ఇప్పుడు ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తో ఉంది. 2 కాంగ్రెస్ పార్టీ, 18 బీజేపీ పార్టీలో ఉంది. సో ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ కాదనకుండా కాంగ్రెస్ పార్టీ
ఏదైతే రీసెంట్ గా భారత్ జోడో న్యాయయాత్ర ఉందో ఆ యాత్ర సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కు వాళ్ళు చెప్పలేదు ఇలా తృణమూల్ ఇది పశ్చిమ బెంగాల్లో వస్తున్నామని. సో ఆ తరుణం ఒకటైతే ఈ సీట్ల సర్దుబాటు అంశంలో మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే దేశవ్యాప్తంగా 350 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, కానీ బెంగాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయడానికి లేదు. ప్రస్తుతం ఏదైతే 2 స్థానాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి, ఆ 2 స్థానాల సీట్ మాత్రం ఇస్తాం తప్ప మిగతా స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్టు ఆమె చెప్పింది. ఓన్లీ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తేనే ఈ విధంగా చెప్పింది. డేటా వేరే రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా పోటీ చేయాలనుకుంటే అక్కడ సీట్ల సర్దుబాటు మేము వాళ్ళతో కలుపుకొని వెళ్తామని చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇది పొత్తు ధర్మం కాదు, ఎందుకంటే అన్ని ప్రాంతీయ పార్టీల్లో కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది, కానీ ఎందుకు ఇవ్వట్లేదు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఎదగాలని చూస్తుంది, కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదగాలని చూస్తుంది. అందులో భాగంగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పంజాబ్ లో కూడా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా పంజాబ్ లో విపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి మధ్యనే అక్కడ పోటీ నెలకొంది మొన్న ఎలక్షన్ లో. సో ఆ సందర్భంలో అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. 13 స్థానాల్లో 8 ఆపుకుంటే 1 బీజేపీకి ఉంది, మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. కానీ ఇప్పుడు 13 స్థానాల్లో కూడా మేమే పోటీ చేస్తామంటూ అక్కడ సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. సో అక్కడ కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ మనకు విరుద్ధమైన పార్టీ, సో దాంతో పొత్తు ఎలా పెట్టుకుంటామంటూ వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. ఈ సందర్భంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల చూస్తే కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో చాలా వీక్ గా ఉంది, అక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో అలాంటి కాంగ్రెస్ పార్టీకి అక్కడ మనం సీట్లు ఇవ్వడం వల్ల ఆ పార్టీ మరింత పుంజుకుంటుంది. దానివల్ల మన పార్టీకి మనుగడ కష్టమవుతుంది దేశవ్యాప్తంతో పాటు ఆ రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది ఎదురవుతుందంటూ ఆ పార్టీల్లో ఒక అవగాహనకు వచ్చారు. సో ఆ సందర్భంలోనే వాళ్ళు ఈ ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్లాలంటూ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. సో రీసెంట్ గా నిన్న చూసుకుంటే ఆ జేడీయూ ఏదైతే నితీష్ కుమార్ కూడా అతను ఒకసారి ఎన్డీఏలో ఉంటారో ఒకసారి ఇండియా కూటమిలో ఉన్నారు. సో కాబట్టి ఆయన ఎటు ఉంటారో తెలిసిన పరిస్థితి. తాజాగా ఆయనకు మాజీ సీఎం బీహార్ సీఎం కి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం పట్ల ప్రధాని మోదీని ప్రశంసించారు. ఆ సందర్భంగా లాలూ కూతురు ఆయన పైన ఫైర్ అయ్యారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రధానమైన పార్టీలన్నీ బయటకు వస్తున్నాయి. ఒకటిగా ఇందులో ఇండియా కూటమి ఏర్పాటుకు ప్రధానంగా ముందుకు వచ్చింది జేడీయూ నితీష్ కుమారే. సో ఆయన కాదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇండియా కూటమిని హైజాక్ చేసింది. దీనిపైన కూడా విమర్శలు ఎత్తుతున్నాయి. సో ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇవి వాళ్ళు 3 పార్టీలు ఎప్పుడైతే బయటకెళ్లాయో ఇవంటే ప్రధానమైన పార్టీలు, వీళ్ళు అత్యంత కీలకంగా ఉంటారు దేశవ్యాప్తంగా, స్ట్రాంగ్ ఉన్న ఈ పార్టీలు. కాబట్టి ఈ పార్టీలు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు ఎవరు మాట్లాడట్లేదు. ఏంది దీన్ని ఇంకా ఏమైనా మాట్లాడితే మళ్ళా వేరే పార్టీలు కూడా వెళ్తాయి కాబట్టి బయటికి. సో దీన్ని చూసి మాట్లాడాలని వాళ్ళు చూస్తున్నారు. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు స్పందించలేదు. మనం చూడాలి ఇవాళ రేపు ఏమైనా స్పందిస్తారో. నందు అంటే బీహార్లో నితీష్ అటు నుంచి ఇటు నుంచి అటు జంప్ అవడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. మమతానేమో రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దాం అంటున్నారు. మరి ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? ఇటు అంటే కేజ్రీవాల్ ఏమంటున్నారు? ఆప్ మరి తర్వాత ఎన్నికల తర్వాత అయినా సరే మమతా కానీ లేదంటే ఇటు ఆప్ కానీ మళ్ళీ ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అవసరాన్ని బట్టి, లేదంటే ఇది పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్టేనా? రైట్ అశోక్ నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. వాసు మనతో లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాసు ఓవైపు పార్టీలేమో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలేమో రోజుకో పార్టీ బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. మెంటల్గా కూడా వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్న పరిస్థితి చూస్తున్నాం. రాజకీయంగా చాలా స్ట్రాంగ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్నటువంటి ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఏం చేయబోతోంది? బీజేపీని ఓడించేందుకు ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా ఏదైనా అస్త్రాలు ఉన్నాయా? మరి అలకబూనుతున్నటువంటి పార్టీలను, లేదంటే మేము పొసగలేమని చెబుతున్నటువంటి పార్టీలను దగ్గర చేసుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా? నందు, ప్రధానంగా బీజేపీకి ఏదైతే వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందో ఇండియా కూటమి, ఆ కూటమికి సంబంధించి గత నెలలో ఏదైతే 4 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరిగిన తర్వాత 4 రాష్ట్రాల్లో
3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ క్రమంలోనే ఇండియా కూటమికి ఆ రిజల్ట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ ఏదైతే బీహార్లో జరుగుతున్నదో ఈ నితీష్ కుమార్కి సంబంధించి వ్యవహారం అది ఇండియా కూటమికి పెద్ద దెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఇండియా కూటమికి ఒక పెద్దన్నలాగా వ్యవహరించి కూటమి ఏర్పాటుకు ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన మరొకసారి ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎల్లుండి బీజేపీతో కలిసి మరొకసారి అంటే 7వసారి ఆయన బీహార్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు జేడీయూ ఏదైతే వాళ్ళకు బయటకు వచ్చిందో ఇండియా కూటమి నుంచి ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఇండియా కూటమి మీద పడుతుంది. ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి గత నెలలో జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలకు సంబంధించిన రిజల్టే ప్రస్తుతం ఇదంతా ఈ కారణాలు ఇప్పుడు కనిపిస్తున్న కారణాలన్నీ కూడా మనం అనుకోవచ్చు. అంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేస్తారని చెప్పడం కానీ, అట్లాగే పంజాబ్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పడం కానీ, ఇప్పుడు నితీష్ కుమార్ ఏదైతే కాంగ్రెస్తో కూడిన సంకీర్ణ కూటమి బీహార్లో ఉందో ఆ సంకీర్ణ కూటమి నుంచి వైదొలిగి మళ్ళీ ఆయన బీజేపీ వైపుగా మొగ్గు చూపుతుండటం అనేది ఇండియా కూటమికి ఒక షాక్ లాగా అనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇండియా కూటమి మహారాష్ట్రలో సీట్లకు సర్దుబాటు ఓకే చేసుకుంది, అట్లాగే తమిళనాడులో ఓకే చేసుకున్నది. ఇటు మిగతా పెద్ద రాష్ట్రాల్లో కూడా అటు యూపీలో కూడా ఎస్పీతో కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉన్నా కూడా ఫైనల్గా సీట్ల సర్దుబాటు అనేది కొనసాగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇట్లా పెద్ద రాష్ట్రాల్లో ఈ కూటమికి సంబంధించి ఆయా పార్టీలతోని విభేదాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు బీహార్కి సంబంధించి వచ్చిన విభేదాలు మిగతా రాష్ట్రాల్లో రాకపోవచ్చు, అంటే వెస్ట్ బెంగాల్ పంజాబ్ మినహాయిస్తే మిగతా రాష్ట్రాలు అంతగా ఉండకపోవచ్చు అనేది ఇండియా కూటమి అంచనా వేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే న్యాయ జోడో యాత్ర చేస్తున్నారో ఆ యాత్రకు సంబంధించి ప్రజల నుంచి ఖచ్చితంగా ఆదరణ వస్తుందన్న అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ యాత్ర తర్వాత లోక్సభకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ మరిన్ని పార్టీలతోనే జతగా కలిసే అవకాశం ఉంది. ఇటు కర్ణాటకలో అధికారాలు ఉంది, తెలంగాణలో అధికారాలు ఉంది, హిమాచల్ ప్రదేశ్లో అధికారాలు ఉంది, అట్లాగే జార్ఖండ్లో కూటమిలో ఉంది, తమిళనాడులో కూటమితో కలిసి ఉంది. ఇటు కేరళలో కూడా వాళ్ళకి సంబంధించి లెఫ్ట్ పార్టీతో వాళ్ళకి అక్కడ వైరుధ్యం ఉన్నా కూడా ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సీటు వస్తుంది అని చెప్పి ఆశిస్తుంది. ఈ రకంగా సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించి బలంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నా కూడా మెయిన్గా నార్త్కు సంబంధించి ఈ బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఆప్, టీఎంసీ ఇప్పుడు జేడీయూతో వచ్చిన చిక్కులు ఇండియా కూటమికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా అధిగమిస్తుంది అనేది రానున్న రోజులు మనం చూడాల్సి ఉంటుంది. నందు. రైట్ థ్యాంక్ యూ వాసు. ఇక అశోక్ ఢిల్లీ నుంచి మనతో లైన్లోనే ఉన్నారు. అశోక్, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే రేపు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపు ఏదైనా దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? తక్షణ చర్యలు ఏముండే అవకాశం ఉందంటారు అసలు కాంగ్రెస్కు? సో ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ సమీక్ష జరిపే అవకాశం ఉంది. మిగతా మిత్రపక్షాలతో పాటు ఇప్పుడు ఏదైతే బయటికి వెళ్లాలనే ఆలోచన జరుపుతున్నారో ఆ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడ డిమాండ్ చేయట్లేదు మాకు ఇక్కడ ఎన్ని కావాలని, కానీ ముందస్తులో భాగంగానే ఎప్పుడైనా సీట్ల సర్దుబాటు అంశం ఉంటే తప్పకుండా మిత్రధర్మం కింద సీట్లు అయితే ఇన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పార్లమెంటు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుంది. ఇండియా కూటమిలో భాగంగా అందరినీ కలుపుకొని బీజేపీకి దిద్దుగా దేశవ్యాప్తంగా అధికారంలోకి రావాలని చూస్తుంది. అందులో భాగంగానే అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ జేడీయూ లాంటి పార్టీలు చాలా స్ట్రాంగ్ పార్టీలు, దేశవ్యాప్తంగా పేరున్న పార్టీలు. సో అలాంటి పార్టీలను బయటికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వారిని బుద్ధగించే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు అంశం పైన ఒక కమిటీ వేసింది కాబట్టి ఆ కమిటీ ఇంకా ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. ఎక్కడ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకునే దానిపైన కూడా కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా ఒక కమిటీ కూడా వేసుకుంది. సో ఇవన్నీ ఒక రిపోర్ట్ రావాల్సింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మిగతా ఏ పార్టీలతో ఎన్నెన్ని సీట్లు సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడ ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉందో అక్కడ సీట్ల సర్దుబాటు అంశం పైన వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ముందస్తులో భాగంగా 350కి పైగా సీట్లు దేశవ్యాప్తంగా పోటీ చేయాలని చూస్తుంది. కానీ అది 350 సీట్లు పోటీ చేయాలంటే అది ఏ రాష్ట్రాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలని పైన ఇంకా ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి?
సో ఇంకా ఏమైనా కలుపుకుపోయే పార్టీలు ఉంటే వాటికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, అక్కడ ఎన్ని సీట్లు ఇవ్వాలి వేరే ప్రాంతీయ పార్టీలకు. సో ఇదంతా ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. దీనిపైన ఒక కమిటీ వేసింది. సో ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో భాగంగానే ఇప్పుడైతే ఏదైతే 3 పార్టీలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యావో వాటితో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా వారితో మమతా బెనర్జీతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. మమతా బెనర్జీ కూడా ఎక్కడ ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్తామని చెప్పలేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే మా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రానవసరం లేదు, మేము ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు, కేవలం 2 సీట్లు మాత్రమే ఇస్తామంటూ స్పష్టం చేసింది. మిగతా దేశవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ లో కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. సో ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం తప్ప పశ్చిమ బెంగాల్ విషయానికి మాత్రం ఈ విషయాల్లో రాజీ పడే ప్రసక్తి లేదంటూ ఆమె స్పష్టంగా నిర్ణయం చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మరి ఎలా నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నంది రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమి నుంచి ఒకరి తర్వాత ఒకరు రకరకాల కారణాలతో బయటికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయబోతుంది, ఇండియా కూటమిని సమిష్టిగా ఉంచేందుకు ఏం చేయబోతోంది అనే ప్రశ్న ఒకటైతే, అసలు బయటికి ఎందుకు వస్తున్నారు అనే కారణాన్ని చూసినప్పుడు జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఎన్డీఏ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కంటే ఎక్కువగా రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయంగా ఆయా పార్టీల బలాన్ని నిలుపుకోవడం అనేది ఆ పార్టీలకు చాలా ఇంపార్టెంట్గా మారింది. ఇప్పుడు బీహార్లో నితీష్కైనా సరే, లేదంటే ఢిల్లీలో, లేదంటే పంజాబ్లో ఆప్కైనా సరే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకైనా సరే, కాంగ్రెస్తో కలిసి బీజేపీని ఎదిరించడం కంటే కూడా వారి రాష్ట్రాల్లో వారి పార్టీని బలంగా నిలుపుకోవడం అనేది ఖచ్చితంగా ప్రధానమైనటువంటి అంశం. ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతుందనో, లేదంటే సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ పొసగడం లేదనే కారణాలతోనో, ఇతరత్ర కారణాలతో వీరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్కి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే ఈ పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం చేయబోతుంది కాంగ్రెస్, వేచి చూడాలి. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.